ప్రేమ స్వరూపి అయిన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనే యొక్క ఛానల్ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ యొక్క నూతన దినము మనకి తండ్రి దయచేశాడు. చాలా సంతోషం. చాలామంది సంతోషంగా ఉండాలి, ఉంటున్నారు. అందుకు తండ్రికే మహిమ కలుగును గాక. మరి ఇక ఉదయకాల సమయంలో తండ్రి మనతో యథావిధిగా రోజు మాట్లాడుతున్నట్లే ఈరోజు కూడా ఆయన నూతనమైన వాక్యంతో మనతో మాట్లాడుతున్నారు. కనుక ఈ వాక్యాన్ని విన్న వారందరూ కూడా ఆయన నామాన్ని మాత్రమే ఘనపరచండి. అందుకు మీరు మీ అందరికీ మేలు కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్యం చూస్తే నీతి గల వారి యొక్క ప్రార్థనలు, నీతి గల వారి యొక్క జీవితము మేలుతో నింపబడుతుందని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. హల్లెలూయా. లోకంలో నీతి అనేది రెండు రకాలు కలిగిందండి. ఒకటి దైవ నీతి, ఒకటి మానవుల నీతి. ఇందులో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అంటే మానవుల యొక్క నీతి అశాశ్వతం అని మనకు తెలుసు. ఎందుకంటే ఎంత నీతి నిజాయితీ గలవాడైనా సరే కొంతమంది డబ్బుకు లోబడిపోయిన వారు ఉంటారు, కొంతమంది మాటకు లోబడిపోయిన వారు ఉంటారు, కొంతమంది అధికారానికి లోబడిపోయిన ఉంటారు, కొంతమంది ఏదో 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 వారి లాభం కొద్ది లోబడిపోయిన మనుషులు ఉంటారు. వారిని నీతిమంతుగా ఎంచబడేది ప్రపంచం, నీతిమంతుగా ఎంచబడేది ప్రజలు. కానీ తండ్రి నీతి అలాంటిది కాదు. అందుకే ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన చిన్న విజ్ఞాపన ఇది ఈరోజు మన వాక్యం ద్వారా చూసుకుందాం. ఒక వ్యక్తి చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన అంటే బ్రతిమలాడుకుంటూ చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటాడు, నా నీతికి ఆధారమగు తండ్రి, నేను మొరపెడుచున్నప్పుడు నీవు ఆలకించుము. ఏమన్నారండి? నా నీతికి ఆధారమగు తండ్రి, నేను మొరపెట్టగా నా ప్రార్థన ఆలకించు. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు నీవే. ఏంటి? ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు నీవే. నా ప్రార్థనకు సమాధానం ఇచ్చిన శాంతిపరిచినవాడు నీవే. నా ప్రార్థన అంగీకరించి నన్ను మేలుతో నింపు అని చేసిన ఒక చిన్న ప్రార్థన ఈరోజు మనం కూడా వింటున్నాము. ప్రియ సంగమా, ఎవరి వ్యక్తి ఎందుకు చేశాడు, ఏ పరిస్థితిలో చేశాడు, చేయవలసిన కారణం ఏమిటంటే మానవుని యొక్క బుద్ధి, మానవుని యొక్క వివేకము, ముఖ్యంగా మానవుని యొక్క మాటలో నీతి కనిపించకపోతే, నీతి లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనకు నీతి గలవాడెవరు, మనం నడిపించేవాడు ఎవరంటే పరమ తండ్రి. హల్లెలూయా. కనుక అది గ్రహించుకున్న ఈ వ్యక్తి చేసిన ప్రార్థన ఎవరైనా దావీదు గారు. హల్లెలూయా. దావీదు గారు ఈ మాటలు అంటున్నారండి. కీర్తన భాగం 4వ అధ్యాయంలో మొదటి వచనం, 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా పలికిన ఈ మాట. హల్లెలూయా. నా నీతికి ఆధారం నీవే. అంటే నేను ఎలా జీవిస్తున్నాను అంటే, నేను ఈ పరిధిలో ఉంటున్నాను అంటే, ఈ మార్గంలో నడుస్తున్నానంటే, నీ మాటకు వ్యతిరేకంగా చెప్పకుండా జీవిస్తున్నానంటే అందుకు కారణం నీవే. చాలామంది మనలో కూడా నీతి కోసం నీతి మార్గం నడిపిస్తానంటారు, కానీ అది కొంతవరకే, కడవరకు వారు రారు. కడవరకు రారు. అధికారం యొక్క అండదండలో, ధనం యొక్క అండదండలో, వెండి బంగారు యొక్క అండదండలో మనిషిని నీతిలోంచి అవినీతిలోకి మార్చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం కదండి, సంఘంలో, సమాజంలో మనం చూస్తూ ఉంటాము. ఒక పొరపాటు చేసి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ నిజంగా అన్యాయం అయిపోయిన వాడికి అన్యాయమే జరుగుతుంది, అక్కడ న్యాయం జరగదు. అన్యాయం అయిపోయిన వాడు నాకు న్యాయం చేయండి నాయనా అని వాళ్ళ దగ్గరికి వెళ్తే, అక్కడికి వెళ్ళాక నీకు అన్యాయం చేసిన వారికి ధనం ఇస్తేనో లేదంటే ఏదైనా బహుమానం ఇస్తేనో వాళ్ళ నీ నీతి చనిపోయి అవినీతి మాటలు మాట్లాడుతూ అన్యాయం అయిపోయిన నీకే మళ్ళీ నీవే అన్యాయం చేసావని వారిని శిక్షించే కాలం ఇది. అందుకే మానవుని యొక్క నీతిలో నిజాయితీ లేదు, మానవ యొక్క మాటలో నీతి లేదు. అందుకైనా డైరెక్ట్గా
పరమ తండ్రిని ఆయన అర్థిస్తున్నాడు, అడుగుతున్నాడు, నాయన నేను ఈ రకంగా ఉన్నానంటే కేవలం నీవు నాకు ఇచ్చిన, నీవు నాకు నేర్పించిన, నీవు నన్ను నడిపించిన ఆ నీతి అనే మార్గము, నీతి అనే మాట, నీతి అనే వాక్యం అంతే. వాటిని నమ్ముకుని నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నాను కనుక నాయన, నేను ఎప్పటికీ కూడా నేను ఎలా ఉన్నానంటే, ఎవరు అంటే నా పరమ తండ్రి, నేను నీవే కారణభూతుడు కావాలి కానీ వేరొకరికి పేరు నేను చెప్పకూడదని అక్కడ వినయంతో, వినయ బుద్ధితో, విశ్వాసంతో, నమ్మకంతో చేస్తున్న చిన్న ప్రార్థన అది. నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆలకించి అంగీకరించి నన్ను ఆదుకున్నవాడు నీవే. నా ఇరుకులో విశాలత కలుగు చేసినవాడు నీవే. దావీదు కలిగిన ఏ ఇరుకు ఇబ్బంది లేదు. ఈరోజు నీకు నాకు ఉండొచ్చు, లేదంటే ధనవంతులకు ఉండొచ్చు, కానీ దావీదుకి ఇరుకు లేదు, ఏంటి బాధ లేదు. ఇరుకంటే ఏంటి? కష్టం, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు, ఇవన్నీ కూడా ఇరుకుతో సమానమే కదా. అంటే ఇబ్బందులు కదా. మరి దావీదు కలిగిన ఇబ్బంది ఏముంది? ఏమీ లేదండి. ఒకే ఒక ఇబ్బందానికి తన కుటుంబం ద్వారా, వారు ఎవరైనా కావచ్చు, కుటుంబం ద్వారా అతను విసిగిపోయాడు కనుక, మనశ్శాంతిని కోల్పోయాడు కనుక, ఆయన అనేక రకాలుగా ఓడిపోయాడు కనుక, దాన్ని ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు ఇబ్బందులో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను కనుక అలాంటి సమయంలో నీ నీతి అనే వాక్యము, నీ నీతి అనే మాట, నీ నీతి అనే మార్గంలో నేను అనుసరించాను కనుక ఇప్పుడు నాకు మనశ్శాంతి కలిగింది అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను సంతోషంగా ఉంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు నాకు ఏ విధమైన బాధలు, వేదనలు, శోధనలు లేవని ఆయన చెబుతున్న అమూల్యమైన మాటను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంఘం మరలా చెప్తాను, ఈ లోకంలో నీకు అన్యాయం చేసిన వారే ఉంటారు కానీ, నిన్ను దోషంగా మాట్లాడిన వారే ఉంటారు కానీ, నీ వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడేవారు ఉంటారు కానీ, నీకు వెనకాల ఎలా మాట్లాడారో ముందు అలాగే మాట్లాడేవారు ఎవరు ఉండరు. నీ ముందు ఎలా ప్రవర్తిస్తున్నారో వెనకాల కూడా అలాగే ప్రవర్తించేవారు ఎవరు ఉండరండి. ముఖ్యంగా కుటుంబంలో, ఒక కుటుంబంలోనే ఇన్ని మనస్తత్వాలు, ఇన్ని మనసు మార్పులు కలిగిన మనుషులు ఈరోజు మనం చూస్తున్నామండి. ప్రపంచంలో చూస్తున్నాను. అందుకని అన్నాను, ఆయన నేను చాలా ఇరుకు ఇబ్బందులు ఉన్నాను కనుక నాకు అలాంటి సమయంలో విశాలత కలుగు చేసినవాడు. ఇది దేనికోసం చెప్తుందంటే కేవలం తన ఆత్మ కోసం చెప్తున్నమాట. నేను అనేక మార్లు చెప్తుంటాను వాక్యంలో, నీ శరీరం అంతా సుందరంగా ఉన్నా, నీ శరీరం అంతా శుభ్రంగా ఉన్నా, నీ శరీరం అంతా నిగనగలాడుతున్నా ఇది కాదు, కానీ నీ మనసు ఎలా ఉండాలి? నెమ్మది కలిగి ఉండాలి. అదే కూలిపోయాడు దావీదు. దానికోసమే ప్రార్థన చేస్తున్నాడు. నేను నా మనసును పాడు చేసుకున్నాను, నా మనసు పాడైపోయింది కనుక నేను ఇప్పుడు ఇబ్బందులో ఉన్నాను, ఆలోచన ఉన్నాను. అలాంటి సమయంలో నాకు అవన్నీ కూడా నాకు దూరపరిచి మంచి మార్గం, విశాలమైన మార్గం, సంతోషం కలిగిన మార్గము, సమాధానం కలిగిన మార్గము, ఆనందం కలిగిన మార్గము, ఉప్పొంగే మార్గము నాకు చూపించవయ్యా, నీకు వందనాలు అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇదండి నిజంగా ఆయన చేసే ప్రార్థన. అంతేగాని ఆయనకు లోటు ఏముందండి? తినడానికి తిండి లేదని బాధ, పోనీ కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేవని బాధ, పోనీ ఉండడానికి మంచి ఇల్లు లేదని బాధ, లేదంటే ఆయన చేయడానికి పని లేదని బాధ. అంటే రాజ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఎందులో బాధ ఆయనకి? ఎందులో బాధ అంటే తన ఆత్మ కోసం ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు మనం అదే చేయాలి పిలుస్తామా, అలాగే మనం జీవించాలి. కానీ ఇలాంటి వారు తక్కువ. నేను మరలా చెప్తాను, నీ ముందు మాట్లాడేవారు నీ వెనకాల నిన్ను సునుక్కుంటారు, నిన్ను ముందు మెచ్చుకునేవారు నిన్ను వెనకాల అసహించుకుంటారు. జాగ్రత్త. ఇది చూసి నువ్వు మోసపోతున్నావేమో, వారు చాలా నీతిమంతులు, వాళ్ళు చాలా నీతిపరులని అనుకుంటున్నామేమో. పొరపాటు నీదే. ఇది గ్రహించుకున్న నాడే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పిన మాట అండి ఇది గ్రహించుకున్నాడు దావీదు. అందుకే ఇక్కడ విజ్ఞాపన చేస్తాను, తండ్రి నేను ఈ రీతిగా జీవిస్తున్నానంటే అందుకు కారణం నువ్వే కనుక, నేను బాధలు ఉండేటప్పుడు, నేను కష్టాలు ఉండేటప్పుడు నేను నీకు చేతులెత్తి ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థనకు సమాధానం చెప్పమని, ఆ ప్రార్థన ఆలకించమని, నేనున్న ఈ ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించి నన్ను గొప్ప చేయమని
వేడుకుంటున్నానని ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు మనం ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు ప్రియ సహోదరులారా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అలా చేసిన వారు ధన్యులు. అలా ఉండేవారు ధన్యులు. అలాగా తిరిగేవారు ధన్యత చేస్తారు తండ్రి మన జీవితాలను. అందుకని అంటున్నాడు, నీకున్నా లేకపోయినా నా నా వాక్యమైన నీతిలో నువ్వు జీవించు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ. కానీ చాలామంది ఏం చేస్తారంటే పైకి బాగానే మాట్లాడతారు కానండి, హృదయంలో వేరొక తలంపు ఉంటుంది. పైకి అన్నీ చెప్తారే కానీ అందులో కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని అబద్ధాలు ఉంటాయి. అబద్ధం లేకుండా వారు ఎవరు మాట్లాడరు. కానీ పైకి ఎలా ఉంటారంటే వీరు నీతిమంతులు, అబద్ధం ఆడలేని వారు అన్నట్టుగా జనానికి కనిపిస్తారు. కానీ కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి తండ్రి చెప్పిన మాట ఒక్కటే మనకి ఆధారము, మార్గము. ఇంకెంతకన్నా ఏం లేదు. ఆయన మాట మీద నడిస్తే మనం ఆధార పురుషులుగాను, ఆధార స్త్రీలుగాను ఉంటాము. ఆయన మార్గంలో నడిస్తే మనకి గమ్యం ఏమిటో, గమ్య స్థానం ఏమిటో మనకు తెలుస్తుంది. అందుకే ప్రియ సంఘం అని అంటాను, మన నీతికి ఆధారం ఎవరంటే ఆయనే. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం అంటే కారణం ఎవరంటే ఆయనే. అందుకే నాన్న నేను ఇరుకులో ఉండేటప్పుడు ప్రార్థిస్తున్నాను, ఆ ప్రార్థనకు మీరు సమాధానం దయచేయండి. నాడు చేసిన ప్రార్థన ఈరోజు క్రైస్తవులని మనం అందరం కూడా చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే మనం ఎక్కడున్నామండి, ప్రమాదం అని అంచుల మీద నిలబడ్డామని అనేక మన వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏ క్షణం ఏమైపోతుందో మనకు తెలియదు. పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు బిక్కు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. అలాంటి సమయంలో ఆ నీతి అనే వాక్యమే వారిని శాంతి సమాధానంతో నింపి మనకు మేలు కలిగిస్తుందని అర్థిస్తున్నాను. కనుక మనం అందరం నీళ్ళు పొందుకోవాలంటే మనందరి జీవితాలు కూడా నీతి అనే ఒకే పడవలో ప్రయాణం చేయాలంటే నీవు జీవం గల తండ్రి యొక్క మాట మనం వినగలిగితే నీవు కూడా ఆ పడవలో ఒక వ్యక్తి అవుతావు. ఆ యొక్క ప్రయాణంలో ఒక ప్రయాణికుడు అవుతావు. ఆ ప్రయాణంలో నీ ఒక ప్రయాణం చేసే స్త్రీగా ఉంటావు. కానీ మరలా చెప్తాను, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలా ఉండాలంటే నీతి కలిగిగా ఉండాలి. నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా, నీకు తినడానికి ఒక్కోసారి ఆహారం ఉన్నా లేకపోయినా, నీవు ఉండడానికి సరైన గృహం ఉండలేకపోయినా, నీ మాట నీతి కలిగా ఉండి అది మనుషులకు కాదు కానీ పర్వతానికి ఇష్టంగా ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియ సంగమా, మనం ఉన్నాం, అనేక బాధలు ఉన్నాం, అనేక కష్టాలు ఉన్నాం, కుటుంబ సమస్యలు ఏంటి, బయట సమస్యలు ఏంటి, ఇలాంటి అప్పులు ఏంటి, ఇలాంటి వేరే మనుషులు పీడించేవన్నీ కూడా మనకి ఉన్నాయి. ఈరోజు ఈ కాలంలో మరీ ఎక్కువగా ఉన్నాయి అవన్నీ. అలాంటప్పుడు కూడా అన్ని నీతి అనే మార్గం నుంచి మనం తప్పుకోకుండా ఉంటే ఏదో ఒక దినాన నీ నీతి నీ ముందర నడుస్తుంది అంటాడు యెషయా గ్రంథం 58:9. నీ నీతిని నీ ముందర నీ వెనక వేకో చుక్కోవాలి వెలుగుతూ నీ నీతి నీ ముందర నడుస్తుంది అంటాడు. కనుక మనం నీతి గలవారు కాదు కానీ, మనం వేకో చుక్కతో సమానం కాదు కానీ ఆయన మార్గంలో నడిచినప్పుడు అలాంటి వారిని అందరూ కూడా స్త్రీలేంటి, పురుషులేంటి, పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటున్నాడు నీతి గల నక్షత్రం అంటాడు అక్కడ. ప్రియ సంగమా, అలాగ మనం ఉండాలంటే అది నీతి మార్గంలో మనం ఉంటే నీవు కాపాడుకున్న ఈ నీతి నీ వెనకటి సైన్యానికి కాపుదలగా ఉందంటాడు అక్కడ. యెషయా గ్రంథం 58:9 చూసుకుంటే 8-9 మధ్యలో చూసుకుంటే ఈ మాట మనకు కనిపిస్తాయి. కావున అది నీకే కాదు, నీవు నీతిగా ఉంటే ఆ నీతి నీకు ఆపద కలిగినప్పుడు మేలు చేస్తాయి. ఆ నీతి నీ వెనకున్న నీ పిల్లల తరాలు కూడా వరకు కూడా అవి కాపుదల ఉంటాయని తెలియజేస్తున్నారు పరమ తండ్రి. కావున ప్రియ సంగమా, మనకి ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవసరతలు కూడా వస్తుంది. కానీ నీకు అవసరత వచ్చిందని ఆ డబ్బుకో, వెండి బంగారాలకో, పదవులకో, వేరొకటో నీకు లొంగిపోతే తండ్రి యొక్క నీతి మార్గం నుంచి నువ్వు తప్పుకున్నట్లే. అలాగ ఉండకూడదని ఆస్తిమంతుడైన దావీదు, అధికారం కలిగిన దావీదు, ఒక దేశానికి రాజుగా ఉన్న దావీదే అంటున్నాను నాయన. ఇవన్నీ కాదు కానీ
నా హృదయము నీతిగా జీవించడానికి, నా నోటి యొక్క మాట నీతిగా ఉండడానికి, నేను నిన్ను స్తుతించడానికి, నేను నీకు మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి వేడుకుంటే విజ్ఞాప ప్రార్థన. ఆ ప్రార్థన మనము చేయగలిగితే రాబోతున్న దినాల్లో తండ్రి మనకి మంచి మేలుతో నింపుతాడని తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనములు. ఈ యొక్క సమయంలో నా ప్రభు నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమేనా? మనిషి ఎప్పుడు కూడా నీతిమంతుడు కాదు. మనిషి ఎప్పుడు కూడా తండ్రి న్యాయవంతుడు కాదు. మనిషి ఎప్పుడు కూడా నిజాతి పరుడు కాదు. కానీ ఇదో కేవలము నీ యొక్క నోటి మాట ద్వారా మమ్మల్ని శుద్ధి చేశావు, నీతిమంతులుగా ఎంచావు, నిజాతి పరులుగా ఎంచావు అయ్యా. ధర్మాత్మగా ఎంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, ప్రతి వారిలో ఉన్న అలసట, ప్రతి వారిలో ఉన్న బలహీనత, ప్రతి వారిలో ఉన్న తండ్రి ఆ యొక్క అనాలోచన తొలగించి నీ నీతి అనే మార్గంలో నడిచి నీ ఇవ్వబోతున్న నీ దివ్యమైన ఆశీర్వాదం పొందుకునే భాగ్యము మా అందరికీ దయచేస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థనలు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మేము దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.